ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 30వ తేదీ మంగళవారం రోజున మీ జీవితంలోనే ఊహించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే జరగబోతున్నాయండి. మరి కాలగర్భంలో దాగి ఉన్నటువంటి అత్యంత సంచలనాత్మకమైనటువంటి దివ్య హెచ్చరిక అనేది ఈ రోజు మీ ముందుకైతే వచ్చింది. మీ యొక్క జీవిత చరిత్రలోనే ఒక మైండ్ బ్లాకింగ్ తిరుగుబాటు అనేది మీ యొక్క ప్రశాంతంగా నిద్రపోవడానికి సిద్ధమయ్యేటువంటి రాత్రి వేళ సరిగ్గా ఒక సమయంలోనో లేదంటే వ్యవధిలోనో మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు రాత్రికి రాత్రి పూర్తిగా మారిపోబోతున్నాయి. అవి అసలు ఎందుకు ఊహించినటువంటి ఒక విచిత్రమైనటువంటిది అంటే ఆమె లేదంటే అతని విషయంలో కూడాను కావచ్చు. మరి ఈ యొక్క 20 నిమిషాల కాలంలో మీ జీవితంలో ఒక తుఫాన్ లాగా ప్రవేశించబోయేటువంటి మరి ఆ యొక్క వ్యక్తి ఎవరు, ఈ విధంగా మీరైతే గమనించినట్లయితే ఖచ్చితంగా మీరైతే నిర్విరపోక తప్పదు. అసలు ఎటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఇప్పుడు చూడబోతున్నారో ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతుంది ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఉన్న చోటనే ఉన్నట్టుండి ఒక చిన్న ఫోన్ కాల్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మనకు గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. నమ్మకంతో ఒక్కసారి చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలిగినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున రాత్రికి రాత్రే మీ యొక్క తలరాతని మార్చిపోయేటువంటి అంతు చిక్కనటువంటి ఒక రహస్యం ఏంటో ఈ రోజు అయితే రివీల్ కాబోతుందండి. కాబట్టి మరీ ముఖ్యంగా పూర్తి స్థాయిలో మీ యొక్క జీవితంలోకి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవేశం అనేది కూడా జరగబోతుంది. మరి ఇంతకీ ఆ యొక్క వ్యక్తుల యొక్క ప్రవేశం వలన మీ యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది రాబోతుంది. చాలా మంది కూడా మీ యొక్క జీవితంలోకి వస్తారు, పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే మన యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు అనేవి మరింత అద్భుతంగా కూడాను మనకైతే అనిపిస్తాయనే చెప్పాలండి. మరి అనుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని మంచి సూచనలు, కొన్ని అదృష్టపు సూచనలు కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ యొక్క రాశి వారు సహజంగానే ఒక నిశ్శబ్దమైనటువంటి తరంగం లాంటివంటి వారనే చెప్పాలండి. మనసులో ఏముందో కనిపెట్టడం అనేది ఎవరి తరం కూడా కాదు. కానీ మీరు సమాజంలో అందరితోనూ కూడాను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ మీ యొక్క మనసులో మాత్రం ఒక వ్యక్తిగత జీవితాన్ని వచ్చేసరికి ఒక పెద్ద ల్యాండ్ మార్క్ అనేది గీసుకొని ఎవరిని కూడా మీ యొక్క హృదయం లోతుల్లోకి అంత సులభంగా రానివ్వరు. అయితే మీకున్నటువంటి అతిపెద్ద క్వాలిటీ ఏంటంటే మీకు ఎంత కష్టమో అనేది వచ్చి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆర్థికంగా కృంగిపోతున్నా సరే ఎవరి ముందు కూడా చేతిని అనేది చాచరు. కష్టంలో మీరు అంటే అనుభవిస్తూ ఉంటారండి. ఒంటరిగానే పోరాటంగా ముందుగా వెళ్దాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఒంటరిగా ఆ యొక్క పోరాటాన్ని గౌరవంగా భావిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క వ్యక్తిగతంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి బలహీనతలు కూడాను కొన్ని ఉన్నాయని చెప్పాలండి. మీరు ఒక్కసారిగా బంధము లేదంటే ఐడియాలు వదిలేస్తే దానిపైన తిరుగు అనేది అసలు చూడరనే చెప్పాలి. మీ యొక్క మనసును కూడాను రాతిలాగా మారిపోతుందన్నమాట. అయితే ఎవరినైనా కానీ మిమ్మల్ని మానసికంగా దెబ్బతీస్తే వారిని అసలు క్షమించరు. కానీ వారిపైన ఉన్నటువంటి నమ్మకాలు మాత్రం శాశ్వతంగా అంతా కూడాను పొడి చేసుకుంటారన్నమాట. సమాజానికి మీరు ప్రాక్టికల్గా, ఎమోషనల్గా, వ్యక్తిగతంగా కూడా కనిపించినా కానీ లోపల మాత్రం చిన్న పిల్లవాడిలాగా ఇటువంటివి మనసు ఎంతో సున్నితమైనటువంటి హృదయాన్ని దాచుకొని ఉంటుందని చెప్పాలండి. మంచి రోజుల కోసం మీరు నిశ్శబ్దంగా, నిరీక్షంగా ఎదురు చూసినటువంటి తత్వం మీది అని చెప్పలే. ప్రస్తుతాలు కూడాను మీరు విచిత్రమైనటువంటి నిశ్శబ్దంలో ఉన్నారండి. రేపటికి నుండి మీరు ఒక స్పష్టమైనటువంటి ప్లాను లేదంటే ఉద్యోగంలోనో లేదంటే వ్యాపారంలోనో ఒక రకమైనటువంటి అసంతృప్తితో అంతా కూడాను బ్రతుకుతున్నారు. అంతా శూన్యంగా అనిపించినా కానీ మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళైనా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో అర్థం అనేది చేసుకుంటారులే అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళను అర్థం చేసుకునేటువంటి సమయంలో మీరు లైట్గా తీసుకుంటూ ఉంటారనేది కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మాటలకు విలువ అనేది లేదు. కానీ మీకు తెలియనటువంటి నిజం ఏమిటి అంటే విశ్వం ఓపికకు ఆఖరి సెకండ్ వరకు కూడాను పరీక్షిస్తూనే ఉంటుందండి. మరి ఈ యొక్క రాశి వారికి రథచక్రాలు మట్టిలో నుండి కూడాను బయటకు వచ్చేటువంటి ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం ఇప్పుడు ఈ యొక్క సమయంలో మీ ముందుకైతే వచ్చేసింది. ఎందుకంటే
ఎందుకంటే ముఖ్యంగా కెరియర్ పరంగా లేదంటే వ్యక్తిగత సంబంధాల పరంగా మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు గతంలో ఫెయిల్ అయ్యాయి. కానీ నేను ఎంత తెలివిగా అడుగులు వేసినా కానీ నా యొక్క ప్లాన్లు అనేవి ఎందుకని ఈ విధంగా తలకిందులు అవుతున్నాయి అనేసి మీరు ఎంతో బాధపడుతున్నారు. అటువంటివి అన్నింటినీ కూడా అలాగే ఎన్నో రాత్రిపూట్లను ఎన్నో రోజులుగా మీరైతే ఆర్థిక పరంగా స్థిరపడదాం అనుకున్నారు. కానీ ఎవరో ఒకళ్ళు వచ్చేసి మీ యొక్క జీవితంలో ఏదో ఒక రూపంలో నాశనం అనేది చేస్తూ ఉంటున్నారు. మరి అలాంటిది ఈ రోజున సరిగ్గా 8:20 నుండి 9 గంటల లోపుగా మధ్య జరిగేటువంటివి సమయంలో సరిగ్గా ఈ రోజున ఆ యొక్క 40 నిమిషాలు ఈ యొక్క జీవితంలో విశ్వంలోని ఎనర్జీ మొత్తము కూడా ఈ యొక్క రాశిపై కేంద్రీకృతం అవుతుంది. ఆ యొక్క సమయంలోనే మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ యొక్క మొబైల్కి ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ల కాల్ ద్వారానో లేదంటే మెసేజ్లో అంతర్జితంగా మీకైతే ఏదో ఒక రూపంలో రావచ్చు. అది అనుకున్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు. ఆ యొక్క వ్యక్తి ఎవరో కూడాను కాదండి. మరి గతంలో మీరు అసలు పరిచయం లేనటువంటి వ్యక్తి లేదంటే మీరు ఎప్పటి నుండో కూడా ఒక్కసారిగా మీ యొక్క బిజినెస్ మీటింగ్లోనో లేదంటే ఏదో ఒక ప్రయాణంలో కానీ సాదాసీదాగా వదిలేసి అత్యంత పవర్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తి ఆమె లేదంటే అతను. ముఖ్యంగా వాళ్ళు ఒక స్త్రీనా లేదంటే పురుషుడు కూడా కావచ్చు. అయితే మీరు మీ యొక్క జీవితంలో కేవలం ఒక మనిషిలాగా రావడము లేదంటే మీ యొక్క విధిరాతను మార్చేటువంటి ఒక మేనేజర్గాను మీ యొక్క లైఫ్లోకి ప్రవేశించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చివరి 80 నిమిషాల్లో కూడాను మరి మీరు ఏం చేస్తారు అనేది మీ వాళ్ళు మీ ముందుకు వచ్చేటువంటి ఆ యొక్క సమాచారము లేదంటే ఆ యొక్క ఆఫరు మీ యొక్క ఆశ్చర్యానికి గురి చేయక తప్పదండి. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క తెలివితేటలు మీ యొక్క ఐడియాలను మీ యొక్క మంచి మనసును మీ యొక్క మాటను మీ యొక్క ఆలోచన మొత్తాన్ని కూడాను విశ్వాసంగా గమనించుకోగలుగుతారు. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక జీవిత పార్ట్నర్ గానో లేకపోతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గానో లేకపోతే మీ యొక్క వ్యాపార పార్ట్నర్ గానో మీ దగ్గరకు వచ్చేసి మీకు గొప్ప అవకాశాన్ని అందించాలి అని అయితే గట్టిగా సృష్టి అనేది పెట్టాడు. దానికోసం ఈ యొక్క రాశి వారు మీకు ఉన్నటువంటి పాత టాలెంట్ను లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి విలక్షణమైనటువంటి ఐడియాలను వారి అని ఎప్పుడూ కూడా ఒకేసారిగా ఉపయోగించకండి. ఎందుకంటే గతంలో వీళ్ళు మీ యొక్క లైఫ్లోకి ఎంతమంది వచ్చిపోయినా కానీ వీళ్ళని మరింత మానసికంగా ఒత్తిడి కలిగించాలి అనేది ప్రశాంతత అనేది లేకుండా చేయాలి అనేటువంటి సమయాలు కూడా ఎన్నో ఉన్నాయండి. అలాంటి సమయాలన్నింటినీ కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకొని మళ్ళీ ఎవరైనా కానీ వీరి యొక్క జీవితంలోకి రావాలి అనుకున్నా కానీ ఎవరినైనా కానీ వీరి యొక్క జీవితంలో ఉండాలి అనుకున్నా కానీ వీరైతే 1కి 100 సార్లు అయితే ఆలోచించేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఎన్నో ఉన్నాయి. మరి దానివల్ల మీ యొక్క జీవితంలోనో లేదంటే మీ యొక్క తెలివితేటలు మీ యొక్క టాలెంట్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు రావడం వెనక వీరికి ఒక మంచి విలక్షణమైనటువంటి ఐడియాలకి వీరికి ఒక పార్ట్నర్గా దొరకబోతున్నారనమాట. మరి వీళ్ళు సంస్థల్లోకి ఒక పెద్ద లాభం అనేది కలగబోతుంది. కాబట్టి వారి ఒప్పందాలు చేసుకోవడం డీల్స్ కుదుర్చుకోవాలి అనుకునేటువంటి సమయం కూడా వచ్చేసింది. అయితే ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలో రావడం వల్ల పూర్తిగా వీళ్ళపైన ఒక మంచి గుర్తింపు అనేది పూర్తిగా వీళ్ళపైన ఒక గట్టిగా నమ్మకం అనేది అయితే మీరైతే భారీగా ఆర్థిక ప్రణాళికలు ఏవైనా సరే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక మీ యొక్క జీవితంలో ఒక విశ్వాసంతో ఇన్నాళ్ళుగా మీరైతే మీకోసం ఎదురు చూసినటువంటి అవకాశాలు అన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలు అయిపోయినట్లుగా వాళ్ళైతే ఇచ్చేటువంటి ఒక అడుగు అనేది వాళ్ళు చేసిన ఒక పని వల్ల మీ యొక్క జీవితంలోనే మరింత మంచి మార్పులు తీసుకురావడమే కాదండి ఒక పెద్ద మొత్తంలో అడ్వాన్స్డ్ యాక్షన్ అనేది కూడా చేయడం అనేది వీరైతే సిద్ధమవుతుందన్నమాట. మరి ఇక్కడే భయంకరమైనటువంటి సస్పెన్స్కు ట్విస్ట్ ఏంటి అంటే ఒక వ్యక్తి జీవితంలోకి రావడం వెనుక ఒక రహస్యమైనటువంటి సత్యం అనేది దాగి ఉంది. మరి మీరు పక్కనే ఉంటూ కూడాను మీ యొక్క ఎదుగుదలను అడ్డుకునేటువంటి శత్రువులు ఆ యొక్క వ్యక్తులు మీ గురించి తప్పుగా మాట్లాడిన సమాచారం చేసినా కానీ ఈ యొక్క డీల్స్ని చెడగొట్టాలని చూసినా కానీ వారైతే ఏమి చేయలేరు. కానీ అనుకున్నటువంటి విధంగా ఆ యొక్క అంటే మంచిగా కూడా అనుకునేటువంటి ఆ యొక్క వ్యక్తి తెలివైనటువంటి వారు కావడం వలన శత్రువుల యొక్క పోట్లు కనిపెట్టలేనటువంటి వాళ్ళని కూడాను ముసుగు వేసి మరి ఆ యొక్క నిజాయితీ ఏంటో తెలుసుకొని నేరుగా మీ యొక్క దగ్గరికే వస్తారనమాట. సో ఈ రాత్రి 8:20 తర్వాత ఆ యొక్క వ్యవధిలోనే రాత్రికి రాత్రే మీ యొక్క జీవితము అంతా కూడా మారిపోతుంది అంటే ఇదేనండి. మరి వాళ్ళ యొక్క ఆ యొక్క ఫోన్ కాల్ వల్ల చెప్పేటువంటి ఆ యొక్క మాట వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కాల్ ఈ విధంగా వచ్చేటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ కనుక ఇవ్వకపోతే ఆ యొక్క పరిస్థితులు మీరు అంతా కూడా చేజార్చుకునేటువంటి అవకాశాలు ప్రమాదాలు కూడా ఉందండి. కాబట్టి అందుకే ఈ యొక్క సమయంలో అత్యంత కీలకము అని కూడా చెప్పవచ్చు. దీని ఎంత ప్రభావం రాబోయేటువంటి మీ యొక్క జీవితంపై చాలా అంటే చాలా బలంగా ఉండబోతుందండి. ఇది ఒక రాత్రిలోనే జరిగేటువంటి మాయాజాలం అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీ యొక్క చేతిలో తిరగలేనటువంటి ఆర్థిక సామ్రాజ్యం అనేది ఉంటుంది. మరుసటి రోజు రేపటి రోజున ఉదయం కూడాను నిద్ర లేచేసరికి మీకు ఓడిపోయిన మనిషిలాగా కాకుండా సమాజంలో అతి ఉన్నతమైనటువంటి స్థాయిగా ఉన్నటువంటి కోటీశ్వరిగా మారిపోబోతున్నారు. మీకున్నటువంటి పాత అప్పులన్నీ కూడా తీరిపోయి ఒక అద్భుతమైనటువంటి మార్గము అనేది ఓపెన్ అవుతుందండి. మిమ్మల్ని తక్కువ చేసినటువంటి మాట్లాడినటువంటి బంధువులు శత్రువులు రాత్రి మీ యొక్క స్థాయిని ఏ విధంగా మారుతుందో చూసి ఖచ్చితంగా భయపడిపోతారని చెప్పాలి.
చెప్పాలి. అయితే ఈ యొక్క రాశివారు మీ యొక్క తలరాతను విశ్వము ఈ రోజున రాత్రి రీసెట్ చేయబోతుంది అని చెప్పాలి. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి ఆ యొక్క కారణాలు ఏంటంటే మిత్రమా, మీ యొక్క జీవితంలో అసాధారణమైనటువంటి రాత్రి కావడంతో మరీ ముఖ్యంగా కాలం సృష్టించినటువంటి ఒక అకస్మాత్తుగా ఆ యొక్క అవకాశాల కలయిక ఇటువంటివి అన్నీ కూడాను మీకు ఆ యొక్క వ్యక్తులను జోడింపకూడదని కేవలం అంతర్జాతీయ పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాలసీలు కానీ ఊహించినటువంటి సరికొత్త మార్పుల వల్ల కూడాను మీరు గతంలో రీసెర్చ్ చేసి వదిలేసినటువంటి ప్రాజెక్టులు లేదంటే టాలెంట్ రాత్రికి రాత్రి విపరీతంగా కూడా డిమాండ్లుగా పెరిగి ప్రకృతి సృష్టించినటువంటి ఈ యొక్క విచిత్రమైనటువంటి పరిస్థితులు మీకు అనుకోనటువంటి ఒక పెద్ద వ్యక్తిగా కూడాను మిమ్మల్ని అయితే ముందుకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క జీవితంలో ప్రవేశించడానికి అసలు కారణం ఇదన్నమాట. కాబట్టి మిత్రమా, ఇటువంటి సమయంలోనే మీరు మహాపరిణామాలు కూడాను మీకైతే కలగబోయేటువంటి ఒక హద్దుకు లేనటువంటి లాభం లాంటిది కాడా అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏది అయినా సరే మీరైతే జాగ్రత్తగా ముందుకు వెళ్తే మంచిది. మరి ఈ వీడియో మేము చెప్పినటువంటి ఈ యొక్క పాయింట్లు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక ఇబ్బందులకు మీకు ఉన్నటువంటి ఈ ఇబ్బందులు అన్నింటినీ కూడాను దెబ్బతో తుడిచిపోతాయి. ఈ యొక్క అకౌంట్లోకి రాబోయేటువంటి ఆ యొక్క భారీ అడ్వాన్స్ అమౌంట్ల వల్ల మీకు ఉన్నటువంటి పాత రుణాలు అన్నీ కూడా తీరిపోయి దీనివల్ల మీ యొక్క మనసులో ఎన్నాళ్ళుగానో ఉన్నటువంటి నిరంతర టెన్షన్లు, గుండెల్లో తెలియనటువంటి ఆ యొక్క భయము, రాత్రిపూట నిద్ర లేనటువంటి నరకము శాశ్వతంగా మాయమైపోతుంది. కాబట్టి ఈ వీడియో మీకు అంతా కూడా ఉపయోగపడుతుంది అనేసి మేమైతే ఆశిస్తున్నాము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.